నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ ఎలక్షన్ సమాజితం. డీటెయిల్ చూస్తే హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈవో అద్దంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ పండుగ పర్వదినంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు ఈ యొక్క దేవాలయంలో 2024 సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్త జనాలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఇక్కడ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మనకు విచ్చేస్తున్నటువంటి భక్త జనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్స్ కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసేసి ఈ భక్తజనులకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా కూడా మనం ఏర్పాటు చేసేసి దర్శించుకునే విధంగా అన్ని సదుపాయాలు కూడా చేయడం జరిగింది. మనకు శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా విపరీతంగా జనాలు రావడం వల్ల మనకు ఈ కరోనా మహమ్మారి కూడా విజృంభిస్తుందని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క కరోనా విషయంలో మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా మాస్కులు కూడా ధరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటేషన్ కూడా మనకు 350 మంది కార్మిక సిబ్బందితోటి కూడా మనం నిరంతరంగా శుద్ధి చేసి శుభ్రం చేసేసి అటువంటి చెత్తను కూడా డంపింగ్ చేసే విధంగా కూడా ట్రాక్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో కూడా నిరంతరం కరెంట్ ఉండే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ సిబ్బందితోటి కూడా మనం రాజీవ్ గాంధీయే రాముడు చరిత్ర వెలికి తీశారని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ రాజన్న స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోకి చేరుకున్న మంత్రికి అర్చకుల అధికారులు పూర్ణకుమంతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అసలు నలుగురు జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని, ఇది సరైన సమయం కాదని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆదర బాదర ప్రారంభిస్తూ ఆ కార్యక్రమంకి రమ్మంటే మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలే? రాముడు మాకు లేడా, శివుడు మాకు లేడా, ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. దేవుడు అందరి వాడు. డబ్బు, అధికారము, పేదతనము, నిరుపేదతనము, ఒక వీళ్ళకి వాళ్ళకు పరిమితం కాదు దేవుడు. అటువంటి దేవుణ్ణి కొలిచే అవకాశం అందరికీ ఉంది. అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారికి ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే, రాజీవ్ గాంధీ గారు ఆ యొక్క రామాలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుటాల్లో తీయకపోతే ఇలా మీరు ఎక్కడి మార్కెటింగ్ చేసుకుంటారు? చరిత్ర ఎక్కడుంది? ఏం చరిత్ర ఉంది? ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు బలహీన వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసిన దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక ఆదాని అంబానికి స్నేహితుమిందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళీ రాముని ముందర తెచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది. దీనికంటే దురదృష్టం లేదు. వేములవాడ సన్నిధి సాక్షిలా ఈ దేశంలో నలుగురు పెద్ద పెద్ద జగద్గురులు, 4 పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి, 12 ద్వాదశ లింగాలు, జ్యోతిర్లింగాలు. సంక్రాంతి పండుగను పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలకు, రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక నాయకులతో కలిసి గాలిపటాలను ఎగరవేశారు. రైతుల పండుగ సంక్రాంతి అని ప్రతి ఒక్కరికి సిరి సంపదలు సమకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వారికి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసి అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఎడ్లబండి నడిపి సరదాగా రైతులతో గడిపారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి సేవ చేస్తానని రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. బ్రహ్మాండంగా ఈరోజు జయ్యారం, పాలకుర్తి మండలం జయ్యారం, పుట్టూరు, గుడిపల్లి ఈ ప్రాంతాల మండలం ఉన్న అందరూ కూడా ప్రముఖులు అందరూ వచ్చి ఎడ్ల బండ్లతో ఒక పోటీ నిర్వహించి బ్రహ్మాండంగా యాత్ర చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని
ఆట పాటలతో ఈరోజు రైతులందరూ కూడా దినాలను వదిలేసి భవిష్యత్తులో మంచి పంటలు రావాలి, ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం ఈ ఊరికి కాదు ఈ రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా రైతుకి పండించిన ధర రావాలి, ఏ ఒక్క రైతు కంట నీరు రావద్దు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ బాగా జరగాలి అనే ఆ దేవుణ్ణి కోరుతూ ఒక బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని చేసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది నేను పూర్తి స్థాయిలో రైతులతో కలిసి ఇలా సంక్రాంతి పండుగతో పాటు గాలిపటాలు మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ తిండి వంటలతో ఏదైతే రైతులు సంబరాలు చేసుకుంటారో మన ప్రాంతంలో ఉన్న రైతులే కాకుండా మనకు సంబంధం ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక బంధువులు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ఇదే మాదిరిగా చేస్తూ ప్రతిసారి ఒక ప్రాంతంలో చేసే విధంగా కార్యాచరణను మొదలుపెట్టాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు పండుగలన్నీ సంక్రాంతి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొల్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు సహాయం చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చంద్ర హామీ ఇచ్చారు. కార్యకర్తలతో కలిసి గాలిపటాలను ఎగరవేశారు. చైనా మాంజా ప్రమాదకరమని ఎవరూ వాడొద్దన్నారు. పిల్లలు జాగ్రత్తగా గాలిపటాలను ఎగరవేయాలని, ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు కనిపెట్టాలని ఆయన సూచించారు. సంక్రాంతి సంబరాల్లో సరదాగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపారు. సంతోషంగా ఇంట్లో తినుబండారాలు చేసుకొని ఆనందంగా గడిపేటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులు ఈరోజు పంటలు పూర్తిగా ఇంటికి చేరిన తర్వాత సంతోషంగా సంబరంగా రైతులు గ్రామాలలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకునేటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశంలో ఉన్నది. ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆనవాయితీని మనం అందరం కూడా కొనసాగిద్దాం. సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడమే మన లక్ష్యం, మన కర్తవ్యం. తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు కన్నుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరుపుకునేటువంటి విధంగా వారికి అందరికీ కూడా ఈ యొక్క సకల దేవతలు వారందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. ఈరోజు సంక్రాంతి పండుగ రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ యొక్క ప్రభుత్వంలో మాకు రైతు బంధు రాలేదని ఇలా బాధపడుతున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. మెట్పల్లి పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయంలో కల్వకుంట్ల విద్యాసాగరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి నుండి ఆభరణాలు వేద పండితులు అయ్యప్ప స్వాములు మంగళహారులతో మంగళ వాయిద్యాలతో పురోహితుల గుండా శోభాయాత్ర నిర్వహించి అయ్యప్ప స్వామి ఆలయానికి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు చేర్చారు. పండితులు మరియు స్వాములు స్వామివారికి ఆభరణాలు అలంకరించి శబరిమలలో జరుగు మకర జ్యోతిని టీవీ ద్వారా లైవ్లో దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రన్వేణి సుజాత, సత్యనారాయణ, అయ్యప్ప దీక్ష స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఒక గోనె సంచిలో డెడ్ బాడీ కనిపించింది. గోనె సంచిలో మృతదేహాన్ని మూట కట్టి ఓఆర్ఆర్ పై నుండి కిందకు పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన బలరాం నాయక్ తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో పర్యటించారు. గోదావరి కనికి చేరుకున్న బలరాం అర్ధరాత్రి సిహెచ్పి కో లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఉపరితల గనుల్లో కార్మికులను కలుసుకున్నారు. నేడు మొదటి షిఫ్ట్లో కార్మికులతో కలిసి ఆయన అల్పాహార విందులో పాల్గొన్నారు. జీడీకెట్టు ఇంక్లైన్ గనిని సందర్శించి పని స్థలాల్లో కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాలను మంచినీటి సరఫరాతో పాటు గోదావరి కని సింగరేణి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు కార్మికులు పనిచేయాలని ఆయన సూచించారు. రామగుండం రీజియన్లో సీఎండీ పర్యటనతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు కుటుంబాలకు బలరాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే అందరూ ఒక్కసారి ఇటు సార్. జై సింగరేణి, జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ సార్. మైండ్ ఇన్స్పిరేషన్ చేయడం, మనందరినీ మోటివేట్ చేయడం నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తున్నది. సారు ఏ విధంగానైతే ఎక్దమ్ యాక్టివ్ డైనమిక్ ఉంటారు. आप में एंटर नंबर ओके सर. కొంచెం బాబు పక్క కొనిది అని నాకు పెట్టవా ఈ ఫోటోలు తీసిందండి మనం. ఆంధ్ర పూతరేకులు, కాకినాడ కాజా ఎంత ప్రత్యేకమో నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గేవర మిఠాయి కూడా అంతే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రాజస్థానీ రకం మిఠాయి గేవర కేవలం బైంసా పట్టణంలో ప్రతి సంక్రాంతికి తయారై సందడి చేస్తుంది. తాలూకాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ మిఠాయి తినని వారు ఉండరు. సంక్రాంతి రోజు ఈ మిఠాయి తినడం కార్యక్రమంగా రివాజ్ అయిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థానీలు బైంసాలో స్థిరపడి ఉండడంతో ఈ స్వీట్ ఇక్కడ పరిచయం అయింది. మైదా పిండి, వనస్పతి, పాలు, నెయ్యి, చక్కెరతో తయారయ్యే ఈ మిఠాయిని దాదాపు 45 సంవత్సరాల కిందట బైంసా పట్టణ వాసులకు పరిచయం చేశారు. సంక్రాంతి పండుగ సీజన్లోనే ఈ రకం స్వీట్ దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసే గేవర తెలంగాణలోని పలు జిల్లాలు, దేశంలోని పలు రాష్ట్రాలకు, అమెరికా, దుబాయ్ లాంటి దేశాలకు సైతం ఇష్టంగా తీసుకెళ్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్వీట్కి మలాయి కలిపి మలాయి గేవరను తాలూకా ప్రజలకు పరిచయం చేశారు. ఇక్కడి ప్రజలకు ప్రస్తుతం ఈ మిఠాయి సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా తినాలి అన్నంత ఆనవాయితీగా మారిపోయింది. मेरा नाम मालचंद है. मैं यहाँ अपना बालाजी गोपाल भैंसरे के अंदर कमला टाकिस के पास में है, भगत सिंह चौक. और अपना कैसा है यहाँ पे जो स्पेशल घेवर बनता है रोज संक्रांति से पहले बनाता बना 1 महीना तक. 1 महीना पहले से स्टार्ट करते हैं, लास्ट में 1 महीना बंद तक करते हैं. ये अपने पास में कैसा है, पहले एक बार मलाई घेवर ज़्यादा चलता, मलाई घेवर ज़्यादा बना जाता. उसके बाद में जो नॉर्मल घेवर है वो खाली वनली घेवर मैदा का ही बनता. मलाई घेवर के साथ दूध में बनता पूरा. और इसको बनाने में कैसा तरीका बोलो तो पहले उसको घी अच्छा गर्म करके उसको फेंटते, अच्छा फेंट के आपस मक्खन के जैसा बनाते हैं. मक्खन के जैसा बनाने के बाद में कैसा है
उसमें फिर दूध डाल के फिर उसको घी डाल के फिर उसके बाद में उसको अच्छा फेंट के पूरा मैदा मिक्स करके बनाते हैं उसको। यहाँ अपने पास में कैसा है, यहाँ से दूर दूर पार्सल होता है, जैसे हैदराबाद है, निजामाबाद है, यहाँ से महाराष्ट्र नांदेड़ है, नागपुर है, इधर से निर्मल है, बहुत दूर दूर तक जाता है। यहाँ से हम फॉरेन भी यहाँ से भिजा है बहुत बार घेवर। यहाँ से अपने पास में क्यों बोले तो स्पेशल रहता ना, मलाई अलग से पैक करके वो दोनों घेवर अलग पैक करके दे देता अगले को, तो बहुत दूर यहाँ से पार्सल होता है अपने पास में। और बहुत लोगों को ये है कि अपने पास ही घेवर उनको खास करके बोलते कि अच्छा बनाओ बोल के, ये घेवर अपने पास में बहुत स्पेशल बनता। जैसा अपने तेलंगाना में अपना आड़सलू, बंदर लड्डू, पुतरे के कैसा बनता, अपने पास ही तेलंगाना में ये भैंसे में स्पेशली बनता। ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.